కొత్తగా వచ్చిన ఈ వక్ఫ్ బిల్స్ సంబంధించి అసలు ఎటువంటి మాటలున్నాయి, అంటే ఎటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ నాన్ ముస్లిం మెంబర్స్ కూడా వక్ఫ్ బోర్డులో ఉండొచ్చు. సెంట్రల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో ముస్లిమ్స్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు. దీని పట్ల చాలామంది ముస్లిమ్స్ అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది మా మతాచారాలకు వ్యతిరేకం. మా స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకం. ఇది మా ఇష్టం, మా మతం కదా అని అడుగుతున్నారనమాట. అదేవిధంగా ఇంతకుముందు వక్ఫ్ బై యూజ్ అంటే ఎటువంటి లీగల్ డాక్యుమెంటేషన్ లేకుండా తరతరాలుగా ప్రాపర్టీ వాడుకుంటే వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఎత్తేసారనమాట. దాంతో పాటు ఇంతకుముందు సెక్షన్ 40 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ కింద ఏదైనా ఈ వక్ఫ్ బోర్డు ఏ ఆస్తైనా తన ఆస్తిని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే తనతో ఉన్న ఆస్తులు ఎప్పటినుంచో ఉన్న ఆస్తులని నావే అని చెప్పుకోవచ్చు. సెక్షన్ 40 అంటే ఏదైతే ఆర్బిట్రరీగా వక్ఫ్ బోర్డు తన ఆస్తులు ఎప్పటినుంచో డాక్యుమెంటేషన్ లేకుండా చెందిన ఆస్తులు గానీ, కొన్ని ఆస్తులు గానీ తనయి అని చెప్పుకుంటుందో ఇప్పుడు ఆ హక్కు వక్ఫ్‌కి లేదనమాట. ఇప్పుడు కంప్లీట్‌గా ఇలాంటి ఆర్బిట్రరీ డెసిషన్స్ వచ్చినప్పుడు అంటే అది ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అన్నప్పుడు కలెక్టర్ అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతది. కలెక్టర్ ఓవర్‌సీ చేస్తారనమాట దీనికి సంబంధించిన నిర్ణయాల్లో వీటన్నిటిలో. దానికి సంబంధించిన సర్వే కానీ ఇవన్నీ కూడా చాలా హై లెవెల్‌లో జరుగుతాయి. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది పూర్తి స్థాయిలో వచ్చిద్దనమాట. వీళ్ళంటారు ఇది మాకు వ్యతిరేకం. ఇది కంప్లీట్‌గా మా రిలీజియస్ మైనారిటీ హక్కులకు వ్యతిరేకం అని అంటున్నారనమాట. ఇంకొక విషయంలో వక్ఫ్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్‌లో టెక్నాలజీ తీసుకొస్తున్నారు.